కౌమార దశ ప్రథమ చికిత్స అనే విషయంపై ఈరోజు చర్చిద్దాం. కౌమార దశ అంటే మానవుని జీవితంలో వివిధ దశలతోటి జీవితాన్ని కొనసాగిస్తాం. దీనిలో ముఖ్యమైనటువంటి దశ అది కౌమార దశ. కౌమార దశ దాంతోపాటు మనకేదైనా జరిగినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో ప్రథమ చికిత్స ఈ రెండు అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. మొదట కౌమార దశ. కౌమార దశ అంటే ఏమిటి? సాధారణంగా పిల్లల్లో ఎదుగుదల 13 నుంచి 19 సంవత్సరాల మధ్య కాలంలో బాగా ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు ఈ దశను కౌమార దశ అన్నారు. అంటే పిల్లల్లో 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత 19 వరకు పెరిగి ఉన్నటువంటి కాలాన్ని వారి యొక్క జీవితంలో ఆ వయసుని ఆ వయసులో జరిగేటటువంటి పెరుగుదల, మార్పులు, ఎదుగుదల ఇవన్నీ విషయాలన్నీ కూడా జరగాల్సిన విషయాలు చాలా ఈ దశలో జరుగుతుంటాయి. అంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీన్ని ఈ దశను కౌమార దశ అని చెప్పి గుర్తించడం, చెప్పటం అనేది మనం చూస్తున్నాం. ఈ దశలో శరీరం లోపల బయట అనేక మార్పులు సంభవిస్తూ ఎత్తు పెరగటం, గొంతు మారటం జరుగుతుంటాయి. ఈ కౌమార దశలో ప్రారంభమైనటువంటి మార్పులు అనేక మార్పులున్నా అంటే పిల్లల్లో ఆడుతూనే 11-12 ఏళ్ల వయసు వరకు బాలికల్లో వాళ్ళ యొక్క టోను మామూలు సన్నగా ఉంటుంది. అమ్మాయి అబ్బాయిలది కూడా ఒకే టోన్ మాదిరిగా ఉంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ దశకు వచ్చిన తర్వాత గొంతు మారుతుంటుంది. అంటే ఈ గొంతు కొంచెం బొంగురుగా కూడా వస్తుందన్నమాట. అంటే ఈ 13 సంవత్సరాల వయసు దాటిన కానించి అంటే ఎత్తులో పెరగటం, అసలు ఏమేమి మార్పులు జరుగుతుంటాయి? ఎత్తులో పెరుగుదల అనేది ఈ కౌమార దశలో ఎక్కువగా ఉంటుంది. కౌమార దశలోనే పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. సరే, వివిధ మార్పులు ఇతర మార్పులన్నీ ఆ తర్వాత దశలో కొన్ని జరిగినా కానీ ఎక్కువ భాగం పెరుగుదల మాత్రం 19 సంవత్సరాల వరకు పెరుగుదల ఈ కౌమార దశలోనే జరుగుతుంది. కౌమార దశలోనే 6 అడుగుల వరకు కూడా ఎత్తు పెరిగే వాళ్ళు కూడా కౌమార దశలోనే పెరుగుతున్నారు. మొట్టమొదట అమ్మాయిలు వేగంగా పెరుగుతున్నట్టు ఉంటారు. ఒక బాలిక ఒకేసారి జన్మించినప్పుడు బాలిక వేగంగా బాగా స్పీడ్గా పెరుగుతున్నట్టు, ఎత్తు కూడా ఎక్కువగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులు మాత్రమే. 18 సంవత్సరాలు వచ్చేసరికి ఇరువురి పెరుగుదల రేటు సమానంగా ఉంటుంది. ఇరువురి హైటు తేడా ఉండొచ్చు ఒకరికొకరికి, కానీ పెరుగుదల రేటు, శారీరక మార్పుల రేటు సమానంగా ఉంటుంది 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి కూడా అనేది ఇక్కడ గుర్తించాలి మనం. కౌమార దశలో ఇంకా కొన్ని మార్పుల గురించి చూసినట్టయితే కొంతమందిలో మొదట పెరుగుదల వేగంగా ఉండి ఆ తర్వాత నెమ్మదిస్తుంది. కొంతమంది 12-13 ఏళ్ళకి, 14-15 ఏళ్ళకి చాలా హైట్గా వస్తారు. ఆ తర్వాత వాళ్ళ వేగంగా పెరుగుదల ఉండదు. కొంతమందిలో 11-12 సంవత్సరాల వరకు కూడా చాలా పొట్టిగా చిన్నగా అనిపిస్తారు. ఆ తర్వాత పెరుగుతుంటారు. అంటే ఈ మార్పు కొంతమందిని బట్టి ఉండే అవకాశం ఉంది. ఈ దశలో అమ్మాయిల కంటే అబ్బాయిల భుజాలు వెడల్పుగా ఉంటాయి. అంటే ఈ కౌమార దశలో వాళ్ళ చెస్ట్ పెద్దగా వెడల్పుగా, భుజాలు వెడల్పుగా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అదే అమ్మాయిల్లో అయితే నడుము కింద భాగం వెడల్పుగా ఉంటుంది. ఈ విధంగా అబ్బాయిల్లో అమ్మాయిల్లో కనిపించే మార్పు అది ఒకటి. అదేవిధంగా అమ్మాయిలు పెరుగుదలలో మార్పులు వేరువేరుగా ఉంటాయి. ఒకరికొకరి సంబంధం ఉండదు. వాళ్ళలో జరిగే మార్పులకు వీళ్ళలో జరిగే మార్పులకు తేడా ఉంటుంది. అది పురుష స్త్రీ వాటిని బట్టి. అయితే అబ్బాయిల కంఠస్వరంలో మార్పు ఉంటుంది. ఏంటి కంఠస్వరంలో మార్పు అంటే? ఈ దశలో అబ్బాయిలు కంఠస్వరం బొంగురుగా వస్తుంది. ఒకేసారి సన్నగా ఉన్న గొంతు, అమ్మాయిలాగా ఉన్నటువంటి గొంతు, అమ్మాయిలు మాట్లాడినట్టే ఉన్నటువంటి గొంతు ఒక్కసారి అంటే చిన్నగా ఫస్ట్ బొంగురుగా రావటం, అంటే బొంగురుగా వస్తుందన్నమాట. అమ్మాయిల్లో మాత్రం సన్నగానే ఉంటుంది, సన్నగానే ఇంకా మారుతుంది.
అంటే ఈడ సన్నగా ఉండటానికి బొంగురుగా ఉండటానికి కారణాలు ఏంటి? మరి బొంగురుగా ఉండటానికి అంటే సన్నగా ఉండి బొంగురుగా మారుతుంది కాబట్టి అబ్బాయిల్లో మార్పే జరగటానికి కారణం ఏంటంటే ఇక్కడ మన స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వల్ల గొంతు భాగంలో ఉన్న ఉబ్బెత్తు నిర్మాణాన్ని ఆడమ్ యాపిల్ అంటారు. అంటే మన స్వరపేటికలో మగవాళ్ళకి స్వరపేటికలో కొంచెం ఉబ్బెత్తుగా ఉంటుందన్నమాట. ఆ భాగం పెరగటం వల్లనే స్వరపేటిక యొక్క పాక్షిక పెరుగుదల వల్ల గొంతు భాగంలో ఉన్న ఉబ్బెత్తు నిర్మాణం మనకు కనిపిస్తుంది మగవారిలో, ఆడవారిలో కనిపించదు. దాన్నే మనం ఆడమ్ యాపిల్ అంటారు. అంటే ఏంటి ఆడమ్ యాపిల్ అంటే? ఆడమ్ యాపిల్ అంటే ఏంటో మీరు ఇప్పుడు తెలుసుకోండి. అలాగే స్వరపేటికలో ఉన్న 9 మృదులాస్థి నిర్మాణాల్లో థైరాయిడ్ మృదులాస్థి పెద్దదిగా ఉంటుంది. అంటే ఇక్కడ స్వరపేటికలో ఉన్న 9 మృదులాస్థి నిర్మాణాలు ఉంటాయి. వీటిలో థైరాయిడ్ మృదులాస్థి అనేది పెద్దదిగా ఉంటుంది. ఇది గొంతు భాగంలో బయటకి పొడుచుకొని వచ్చినట్టుగా ఉబ్బెత్తుగా ఉంటుంది. గొంతు భాగంలో బయట కొంచెం పొడుచుకొని వచ్చినట్టుగా ఉబ్బెత్తుగా ఉంటుంది. అదే అమ్మాయిల్లో అలా కనిపించదు. మరి ఈ కౌమార దశలో మరి థైరాయిడ్ మృదులాస్థి పెరగటం వల్లనే ఆడమ్ యాపిల్ ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ థైరాయిడ్ మృదులాస్థి పెద్దదిగా ఉందన్నాం. ఇది పెరగటం వల్లే ఇక్కడ ఆడమ్ యాపిల్ అనేది ఏర్పడుతుంది. అయితే ఇలా జరగటానికి కారణం కొన్ని రకాల పురుష హార్మోన్లు ప్రభావం. అంటే ఈ బాలుర్లో కొన్ని రకాల హార్మోన్స్ విడుదలై ఈ విడుదలైనటువంటి కారణం వల్ల ఈ థైరాయిడ్ మృదులాస్థి పెరగటం జరుగుతుంది. పెరగటం వల్ల ఆడమ్ యాపిల్ అనేది ఏర్పడుతుంది అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. అలాగే స్వరపేటికలోని మృదులాస్థికి అతికి ఉన్న కండరాలు వదులై, కొన్ని కండరాలు అతికి ఉంటాయి, కొన్ని వదులైపోతాయి. వదులై ఆ తర్వాత మళ్ళీ మందంగా మారి కండరాల గుండా గాలి ప్రవేశించినప్పుడు శబ్దాలు రావటం జరుగుతుంది. శబ్దాలు బొంగురుగా వెలువడతాయి అన్నమాట. మనకి బయటకు వచ్చేటటువంటి శబ్దాలు బొంగురుగా రావడానికి కారణం అది. మగవారిలో కంఠం మరి బొంగురుగా పెద్దగా అనిపించడానికి, ఆడవారిలో సన్నగా అనిపించడానికి ఈ కారణం మగవారిలో ఉండటం వల్లనే ఈ థైరాయిడ్ అనేటి మృదులాస్థి పెరుగుదల వల్లనే ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ ఈ కండరాలు మృదులాస్థికి అతుక్కొని ఉండి కండరాలు వదిలై మళ్ళీ ఆ తర్వాత మందంగా తయారై ఆ కండరాల గుండా గాలి బయటకు వచ్చేటప్పుడు సౌండ్లో మరి శబ్దాలు బొంగురుగా వస్తాయి. అయితే కొంతమందిలో పెద్ద అయిన తర్వాత కూడా ఆ మగవాళ్ళకి సన్నగా టోన్ ఉంటుంది. అంటే వారిలో ఇలాంటి కొంత లోపం ఉండబట్టి ఆ విధంగా వారికి ఉండే అవకాశం ఉంది. అలాగే చెమటలు, మొటిమలు. అంటే ఈ కౌమార దశలో మన శరీరంలో బాగా చెమటలు, మొటిమలు అంటే ముఖం మీద మొటిమలు ఏర్పడుతుంటాయి. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మొటిమలు ఏర్పడుతుంటాయి. అంటే ఈ మొటిమలు ఏర్పడటానికి కారణం మరి చెమటలు బాగా రావడానికి కారణం చెమట గ్రంథులు, తైల గ్రంథులు చాలా చురుగ్గా ఉంటాయి ఈ వయసులో, ఈ దశలో. దీనివల్ల ముఖంపై మొటిమలు వస్తాయి. అయితే ఈ గ్రంథుల స్రావాల వల్ల చెమట పట్టడం కూడా జరుగుతుంది. జిడ్డుగా మారటం, శరీరం నుండి వాసనలు రావటం కూడా ఈ దశలో బాగా జరుగుతుంది. అంటే జిడ్డుగా అవుతుంది ముఖం అంతా. అంటే ఎక్కువగా విడుదలవుతుంది తైల గ్రంథుల నుంచి, వాటి నుంచి స్రావాలు ఎక్కువగా విడుదలై ఈ ప్రభావాన్ని చూపెడుతుంది. మొటిమలు గిల్లటం వల్ల చాలామంది పిల్లలు ఆ మొటిమలు వస్తుంటే వాటిని బాగా గోళ్లతోటి మరి గిల్లుతుంటారు. ఆ గిల్లటం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరిగి బ్యాక్టీరియా చేరి ఆ కురుపులోకి, ఆ గిల్లినటువంటి ప్రదేశంలోకి బ్యాక్టీరియాలు చేరి కురుపులుగా మారి నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ ఒక్కోసారి చాలా కాలం జీవితకాలాలు కూడా ఆ విధంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి కాబట్టి మనం మొటియాలు ఉన్నా కూడా పిల్లలకి వాళ్ళు ఏం చేయాలంటే తక్కువ క్షార గుణం కలిగినటువంటి సబ్బులతో రోజుకు 1-2 సార్లు శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకుంటే ఈ మొటియాలు ఉన్నా కొద్ది రోజులు అవే పోతాయి. కాబట్టి ఆ విధంగా మనం ఆ సమయంలో, ఆ వయసులో, ఆ దశలో ఇలాంటి పని చేయాలి. క్షారగుణం ఉన్నటువంటి సబ్బులతో రోజుకు 2 సార్లు మరి మొహం కడుక్కోవాలి. పోతే ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల. మరి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దశను మనం కౌమార దశ అన్నాము. ఈ దశలోనే ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదల కూడా జరుగుతుంది. అంటే ఈ దశలో పురుషుల్లో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలే
అవయాలైనటువంటి ముష్కాలు మరియు పురుషావయాలు పూర్తిగా పెరుగుతుంటాయి. అంటే ఇక్కడ అవయాల పెరుగుదల కూడా ఎక్కువ కనిపిస్తుంది పురుష ప్రత్యుత్పత్తి అవయాలు ఈ దశలో. అలాగే ముష్కాలు మరి ముష్కాల్లో శుక్రకణాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఇక్కడ శుక్రకణాల ఉత్పత్తి, స్త్రీబీజ కోశాల నుంచి అండాలు విడుదల చేయటం, ఇవన్నీ కూడా ఈ దశలోనే బాలబాలికల్లో జరుగుతుంటుంది. అంటే ఈ 13 సంవత్సరాల నుంచి ఈ 19 సంవత్సరాల వయసులో స్త్రీబీజ కోశాలు పరిమాణం పెరిగి, అంటే లోపల స్త్రీబీజ కోశాలు ఉన్న అవి పరిమాణం లావుగా పెద్దగా అవుతాయి, పెరిగి మరి పరిపక్వం చెందినటువంటి అండాలను నెలకు ఒకటి చొప్పున విడుదల చేస్తాయి. అంటే ఇక్కడ స్త్రీబీజ కోశాలు 13 నుంచి 19 సంవత్సరాల మధ్యలో పెరిగి అవి నెలకొక అండాన్ని విడుదల చేయడం జరుగుతుంది. అమ్మాయిల్లో వృక్షోజాలు ఎదుగుదల, అబ్బాయిల్లో గడ్డం మీసాలు రావటం పెరగటం కూడా ఈ దశలోనే మనం చూస్తాం. మరి వాళ్ళ యొక్క ద్వితీయ లైంగిక లక్షణాలు ఇక్కడ మరి ప్రస్ఫుటంగా కనపడుతుంటాయి అన్నమాట. అంటే ఇక్కడ అబ్బాయిలో వృక్షోజాలు, అబ్బాయిలో గడ్డం మీసాలు రావడం పెరగటం మొదలవుతుంది. పుట్టుకతో పిల్లల్ని మనం పుట్టగానే పిల్లల్ని మరి తల్లి గర్భం నుంచి జన్మించగానే పిల్లల్ని ఆడామగాని గుర్తించడానికి సహాయపడే లక్షణాలు ఉన్నాయి. అవి పురుషావయవం స్త్రీ అవయాన్ని బట్టి మన వాళ్ళు స్త్రీ పురుషగా గుర్తిస్తున్నారు. ఈ లక్షణాలను ఏమన్నారంటే మనం ప్రాథమిక లైంగిక లక్షణాలు అన్నాం. అదే ద్వితీయ లైంగిక లక్షణాలంటే ఛాతిపైన వెంట్రుకలు రావటం, గడ్డం రావటం, మీసాలు రావటం, మరి సంకల్లో జననాంగాల దగ్గర రోమాలు వెంట్రుకలు వచ్చే లక్షణాలని ద్వితీయ లైంగిక లక్షణాలు అంటారు. అంటే ఇక్కడ ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు అని చెప్పి మనం అంటాం. అంటే వీరి టోన్ మారటం, మరి ఇవన్నీ కూడా మగవాళ్ళలో టోన్ మారటం, మరి ఇవన్నీ ద్వితీయ లైంగిక లక్షణాలు అని గుర్తించాలి. కౌమార దశ ఎప్పుడైతే ముష్కాలు స్త్రీబీజ కోశాలు మరి బీజకణాలను ఉత్పత్తి చేస్తున్నాయో, ముష్కాలు స్త్రీబీజ కోశాలు రెండు కూడా వాటికి సంబంధించినటువంటి బీజకణాలని ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలు శుక్రకణాలని, స్త్రీబీజ కోశాల అండాలని ఉత్పత్తి చేయటం, విడుదల చేయటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దశలోనే ఉత్పత్తి చేయటం, విడుదల చేయటం మొదలు పెడతాయో అప్పుడే ప్రత్యుత్పత్తి జరిగే శక్తి ఆ జీవులకు, ఆ బాలికలకు, వాళ్ళకి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మరి ఆ శక్తి ప్రారంభమవుతుందనేది మరి తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే కౌమార దశలో ముష్కాలు స్త్రీబీజ కోశాలు వాటి బీజకణాలను ఉత్పత్తి చేయటం మొదలైతే అప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ జరిగే అవకాశాలు ఉన్నవి, జరుగుతానికి ప్రారంభం జరిగే శక్తి, అంటే ప్రత్యుత్పత్తి జరిగే శక్తి ప్రారంభమవుతుంది ఆ జీవులకి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం 13-14 సంవత్సరాల వయసులో కూడా పెళ్ళి చేసినప్పుడు పిల్లలకు బాలికలకు కానీ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది. అంటే ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. 19 సంవత్సరాలకే పిల్లల్ని కానటం కూడా జరుగుతుంది. అంటే ఇది ఈ దశలో స్టార్ట్ అవుతుంది. మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఇది 11 నుంచి 15 ఏళ్ల మధ్యలో మొదలై ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉండి వాతావరణం తీసుకునే ఆహారాన్ని బట్టి వంశపారంపర్యాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇది 11 నుంచి 15 ఏళ్ల మధ్యలో మొదలవుతుంది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మరి ఒక్కొక్కళ్ళకి మొదలు కావచ్చు, వాళ్ళు లేటుగా మొదలు కావచ్చు. అంటే వాతావరణం, అక్కడ తీసుకునే ఆహారం, వంశపారంపర్యం మీద కూడా ఆధారపడి ఈ వ్యవస్థ కొందరిలో ముందుగా, కొందరిలో లేటుగా స్టార్ట్ కావచ్చు. అంటే దీన్ని ఈస్ట్రోజన్ ఉన్న పాలు ఎక్కువగా తాగితే అమ్మాయిలు త్వరగా కౌమార దశకు చేరుకుంటారు. మరి ఈస్ట్రోజన్ ఉన్న పాలు అంటే ఏంది? ఎక్కువగా పాల ప్యాకెట్లో పాలు బాగా తాగినట్టయితే వాటిలో ఎక్కువగా ఈస్ట్రోజన్ ఉంటుంది. అంటే ఆ పాల ప్యాకెట్ల పాలు ఎక్కువగా తాగినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అమ్మాయిలు త్వరగా కౌమార దశకు వచ్చే అవకాశం. కాబట్టి ఈస్ట్రోజన్ ఉన్న పాలు ఎక్కువగా తాగటం వల్ల చిన్న వయసులోనే కౌమార దశకు చేరుకోవటం జరిగింది. కాబట్టి అట్లాంటి తక్కువగా తీసుకోవాల్సిన అవసరం. పురుషుల్లో ప్రత్యుత్పత్తి సామర్థ్యం స్త్రీల్లో కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. అంటే ఇక్కడ ప్రత్యుత్పత్తి అంటే పిల్లలు కనేటువంటి సామర్థ్యం
మరి పురుషులు ఎక్కువ కాలం కొనసాగే అవసరం. సపోజ్ ఒక 50-55 ఏళ్ళకి స్త్రీలలో 50 సంవత్సరాల వరకు ఉంటే, మరి అదే పురుషులకి 60 సంవత్సరాల పైన కూడా మరి కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సామర్థ్యం అంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సామర్థ్యం స్త్రీల్లో కంటే కొంచెం ఎక్కువగా కొనసాగుతుందనే విషయం మనం ఇక్కడ జ్ఞప్తించుకోవాలి. అలాగే ఈ దశలో అమ్మాయిలు అబ్బాయిలు శారీరకంగా పెరిగినప్పటికీ కానీ మానసిక పరిపక్వం ఉండదు. అంటే ఈ దశలో పెరుగుతారు, బాగా ఎత్తు పెరుగుతారు, మనలాగానే పెద్దగా అవుతారు, కానీ చాలా విషయాలు జీవితం గురించి చాలా విషయాలు వాళ్ళకి తెలియదు. మానసిక పరిపక్వత చాలా తక్కువగా ఉంటుంది. అంటే మనుషులు పెరిగారని మరి పెరిగినంత మాత్రంలో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసని అనుకోవద్దు. వాళ్ళు ఇంకా అనుభవం ఇంకా రావాలి. ఈ దశలో అమ్మాయిల్లో స్త్రీబీజ కోశాల నుండి మొట్టమొదటిసారి అండాలు విడుదలై ఋతుచక్రం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మొట్టమొదటి అండం విడుదలవుతుందో అప్పుడు ఋతుచక్రం కూడా ప్రారంభమవుతుంది. దీన్నే రజస్వల అంటారు. అంటే ఇక్కడ అమ్మాయి తన జీవితంలో మొట్టమొదటిసారి తన స్త్రీబీజ కోశాల నుండి అండాలు విడుదలయ్యటం అనేది ఋతుచక్రం ప్రారంభిస్తుంది. దీన్ని మనం రజస్వల అని చెప్పి అంటుంటాం. అయితే ఇలాగే ఈ దశలో అమ్మాయిల్లో మరి ప్రారంభమై సుమారు దాదాపు అండాలు విడుదల ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది. ఆ జరిగే క్రమంలో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ అండాల ఉత్పత్తి నెలకు ఒక అండం చొప్పున ఉత్పత్తి కొనసాగింది. నెలకు ఒకసారి అన్నం విడుదల కొనసాగడం అనేది జరుగుతుంది. ఒకే నెలలో అంటే ఒక నెలలో కుడి స్త్రీ బీజకోశం నుండి మరొక నెలలో ఎడమ స్త్రీ బీజకోశం నుంచి అండాలు విడుదలవుతాయి. అంటే ఇక్కడ స్త్రీ శరీరంలో 2 బీజకోశాలు ఉంటాయి. 2 బీజకోశాలు ఉంటాయి కానీ నెలకు ఒక అండం మాత్రం విడుదలవుతుందని చెప్పాం. మరి ఎప్పుడు ఒకే స్త్రీ బీజకోశం నుంచి కుడి స్త్రీ బీజకోశం నుంచో ఎడమ స్త్రీ బీజకోశం నుంచో విడుదలవుతుందా? అలా ఏం లేదు. కాకపోతే ఒక నెల స్త్రీ బీజకోశం, ఒక నెల ఒక నెల కుడి స్త్రీ బీజకోశం నుంచి, మరొక నెల ఎడమ స్త్రీ బీజకోశం నుంచి అండాలు విడుదలవుతాయి అనే విషయం. గర్భాశయాల కుడ్యాలు శుక్రకణం అండాల ఐక్యంతో ఏర్పడి సంయుక్త బీజాన్ని గోడలకు అంటిపెట్టుకొని ఉంచుతుంది. అంటే ఇక్కడ అండాలు విడుదల కాగానే స్త్రీజీవి శరీరంలోకి శుక్రకణాలు వెళ్ళి శుక్రకణాలు అండాల కలయిక వల్ల మరి ఐక్యతతోటి ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది గోడకు అంటిపెట్టుకొని ఉంచుతుంది ఈ సంయుక్త బీజం. ఫలితంగా స్త్రీలు గర్భం ధరిస్తారు. దీన్ని మనం పిండ ప్రతిష్టాపన అని కూడా గతంలో ఇంతకుముందు చెప్పాం. పిండ ప్రతిష్టాపన జరుగుతుంది. గర్భాశయ కుడ్యాలు శుక్రకణాలు అండాలు ఐక్యతతో ఏర్పడినాక సంయుక్త బీజం అది ఫలదీకరణం చెందాక గోడలకు అంటిపెట్టుకొని ఉంచడం అనేది జరుగుతుంది. దీన్ని స్త్రీలు గర్భం ధరించడం అంటారు. పిండ ప్రతిష్టాపన జరిగిందని కూడా అంటారు. ఫలదీకరణం జరగకపోతే, ఒకవేళ ఫలదీకరణం జరగలేదనుకోండి, జరగకపోతే అంటే అండాలు శుక్రకణాలు ఐక్యం కాకపోతే కుడ్యం పొరలు, ఆ గర్భాశయ కుడ్యం పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతాయి. ఈ పొరలు ఇది జరగనప్పుడు ప్రతి నెల విడుదలవుతూనే ఉంటుంది. అంటే ప్రతి నెల అండాలు ఈ గర్భాశయ కుడ్యం పొరలు రక్తంతో కలిసి బయటకు విడుదలవుతున్నాయి. దీన్ని మనం ఋతుచక్రం అంటారు. దీన్నే ఋతుచక్రం అంటారు. స్త్రీలలో ప్రతి నెల జరిగేటటువంటి విషయం దీని అంటే ఫలదీకరణం జరగకపోతేనే, జరిగినట్టయితే ఋతుచక్రం ఆగిపోతుంది. అంటే ఫలదీకరణం జరగకపోతే గర్భాశయ కుడ్యం పొరలు కుడ్యానికి అంటుకొని ఉంటుంది అన్నమాట. కలిసినప్పుడు అది ఒకవేళ ఫలదీకరణం జరిగినప్పుడు ఈ కుడ్యానికి సంయుక్త బీజం అంటుకొని ఉంటుంది. ఆడ పిండ ప్రతిష్టాపన జరిగి ఋతుచక్రం ఆగిపోతుంది. అంటే ఇలా బయటకు విడుదలవటాన్ని ఋతుచక్రం అంటారు. 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవచ్చు. అంటే 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఋతుచక్రం ఆగిపోయే అవకాశం ఉంది. అంటే దీన్ని మోనోఫాజ్ అంటారు. అంటే ఈ 45 నుంచి 50 సంవత్సరాల లోపు స్త్రీలలో ఋతుచక్రం ప్రతి నెల తన జీవితంలో 11 సంవత్సరాల నుంచో
13 సంవత్సరాల నుంచో జరిగినటువంటి పిల్లలు పుట్టే నెలలు తప్ప, అంటే గర్భిణీ స్థితిలో ఉన్నప్పుడు తప్ప, తర్వాత ప్రతి నెల ఋతుచక్రం అనేది స్త్రీ జీవితంలో కొనసాగుతుంది. ఆ కొనసాగేది పూర్తిగా 45 నుంచి 50 సంవత్సరాల వయసులో ఈ ఋతుచక్రం ఆగిపోతుందంటే మోనోఫాజ్. దీన్ని మోనోఫాజ్ అంటారు. అంటే 50 సంవత్సరాల తర్వాత సంతానోత్పత్తి ప్రత్యుత్పత్తి వ్యవస్థకి ఎందుకు సూపర్ అంటే అండాలు విడుదల కాకపోతే మరి ఫలదీకరణం జరగదు. శుక్రకణాలతో జరగకపోవటం, అండాలు విడుదల ఆగిపోవడం వల్లనే వాళ్ళ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఈ 50 సంవత్సరాల వరకే జరిగే అవకాశం ఉందని ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఋతుచక్రం ఆగిపోవటాన్ని మనం ఇక్కడ మోనోఫాజ్ అంటారు. అంటే ఇది మనకి బిట్లో కాంపిటేటివ్ టెస్ట్లో మోనోఫాజ్ అంటే ఏంటి, 45-50 సంవత్సరాలు ఏ వయసు స్త్రీల్లో మోనోఫాజ్ ఉంటుంది అంటే ఇది ఋతుచక్రంలో నెలకోసారి కాకుండా క్రమంగా జరగకపోతే, ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వస్తే, ఈ ఋతుచక్రం రావడంలో ఇబ్బందులు వస్తే గైనకాలజిస్ట్ వైద్యుని సంప్రదించాలి. ఒకవేళ నెలలో వచ్చి మరొక నెలలో రాకపోతే వెంటనే గైనకాలజిస్టు ఒకవేళ పురుష బీజ కణాలు, శుక్రకణాలు మరి అండాలు ఐక్యమైపోయి మరి ఒక సంయుక్త బీజం ఏర్పడితే అప్పుడు ఆ నెలలో ఈ ఋతుచక్రం ఆగిపోయి ప్రెగ్నెంట్గా గర్భం దాల్చినట్టు లెక్క అన్నమాట. మరి అది గర్భం దాల్చకుండా కూడా ఒక్కొక్కసారి ఋతుచక్రంలో నెలకోసారి కాకుండా లేటుగా రావటం కానీ ఇంకా బాగా లేటుగా రావడం జరుగుతున్నప్పుడు గైనకాలజిస్ట్ని వైద్యుని మనం సంప్రదించాలి. స్త్రీలను బహిష్టు సమయంలో దూరంగా ఉండాలి, వంట చేయకూడదని మూఢనమ్మకాలతో వెనకటి రోజుల్లో బాగా ఉంచేవాళ్ళు, వివక్ష చూపెట్టేవాళ్ళు. వాళ్ళు అంటుకోవద్దని, ఇతరులను అంటుకోవద్దని, ఇతరులు వాళ్ళని అంటుకోవద్దని, మరి వాళ్ళు ఏమి వంటలు చేయొద్దని, వాళ్ళని ఒక దూరంగా కూర్చోవాలని అని చెప్పి ఇలాంటి వివక్ష గత ప్రాచీన కాలంలో బాగా ఉండేది. చాలా కాలం వరకు ఉంది. ఇప్పటికి కూడా కొన్ని కుటుంబాల్లో కొన్ని ఏరియాల్లో ఉండొచ్చు. కానీ ఇది చాలా తప్పు. మూఢనమ్మకాలతో వివక్ష అన్నమాట. ఎందుకంటే దేని ద్వారా అయితే ఒక జీవి, ఒక సంతానోత్తు తమ తరాన్ని ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియలో, ఈ అండాలు విడుదలయ్యే ప్రక్రియలో మరి ఒక శిశువు జన్మించడానికి అవకాశం ఉంది. అదే పద్ధతిలో మరి అండాలు మరి రక్తం ద్వారా విడుదలైనప్పుడు వారిని దూరంగా ఉంచడం అనేది ఎంతవరకు సమంజసమో ఈడ ఆలోచించాలి. కాబట్టి మూఢనమ్మకాలతో ఉన్నటువంటి వివక్ష మరి చూపెడతారన్నారు. కాబట్టి ఇది తప్పు, ఈ విధంగా చేయకూడదు. బాల్య వివాహం ఒక సామాజిక దురాచారం. ఈరోజు చాలా కుటుంబాల్లో, చాలా వెనుకబడినటువంటి తరగతుల్లో, చదువు లిటరసీ తక్కువ ఉన్నటువంటి చోట, అవగాహన లేనటువంటి వాళ్ళు వివాహం మరి తొందరగా చేస్తున్నారు. ఇది ఒక దురాచారం. వాస్తవంగా వివాహం అనేది మరొక తరాన్ని సృష్టించడంలో కీలక పాత్ర వహిస్తుంది. వివాహం మొదలైతే తర్వాత వాళ్ళకి పిల్లలు జన్మించడం జరుగుతుంది. అంటే ఒక తరాన్ని సృష్టించాలంటే, మన్నబోలిన తరాన్ని సృష్టించాలంటే వివాహం కీలక పాత్ర వస్తుంది. కాబట్టి వివాహం అనేది మరొక తరాన్ని సృష్టించడంలో మరి కీలక పాత్ర ఉంది. వివాహానికి వయసు రాకముందే పెళ్లి చేయటం, చేసుకోవటం ఆరోగ్యకరమైన పరిణామం కాదు. అంటే కొంతమంది ఒకవేళ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు అనుకూలంగా ఉండొచ్చు, శరీరం అండాలు విడుదల కావచ్చు, శుక్రకణాలు విడుదల కావచ్చు, అయినా కూడా వివాహ వయసు అనేది కూడా ఒకటి నిర్ణయించుకోవాలి. అంటే లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బ. అదే కాకుండా ఏమీ తెలియని వయసులో, మరియు మానసిక పరిపక్వత చెందని వయసులో పెళ్ళి అనేది చేసుకుంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురే అవకాశం కూడా ఉన్నది. బాల్య వివాహం నేరం. చిన్నప్పుడే పెళ్లి చేయటం, 14 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి, మరి 16 సంవత్సరాలకి ఇలా పెళ్లి చేస్తే వాళ్ళ చదువు ఆగిపోతుంది. వాళ్ళు జీవితం అంటే ఏందో తెలుసుకోలేకపోతారు. తర్వాత పెళ్ళైన తర్వాత తన భర్తతోటి, తన వాళ్ళతోటి వాళ్ళు ఎలా వ్యవహరించాలో కూడా అనుభవం కూడా లేక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి బాల్య వివాహం నేరం. వాళ్ళకన్నిటికీ అడ్డంకు, వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళు పరిపక్వత చెందడానికి అది ఒక అడ్డంకు. కాబట్టి
అది చాలా నేరం అని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి. జీవితాలు ఆటుపోట్లకు గురి చేస్తుంది వాళ్ళని. ఈ వివాహం, కౌమార దశలో జరిగే వివాహాలు జీవితాలను ఆటుపోట్లకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది అనాదిగా చేస్తున్నటువంటి సామాజిక దురాచారాన్ని మనం అరికట్టి మరి 18 సంవత్సరాల వయసు వచ్చినటువంటి బాలికలకు 21 సంవత్సరాలు వచ్చినటువంటి పురుషులకు మాత్రమే వివాహం చేయాలి. ఇది మన భారతదేశంలో చట్టంగా కూడా తయారు చేశారు. ఎవరికైనా, ఏ అమ్మాయికైనా, ఎవరైనా మరి 18 సంవత్సరాల లోపు వివాహం జరుపుతున్నట్టయితే మనం దాన్ని మరి అధికారులకు, పోలీసులకు మనం తెలియజేసినట్టయితే చేసుకునేవాళ్ళు కానీ బలవంతంగా పెళ్లి జరపబడుతున్నటువంటి వాళ్ళైనా మరి వాళ్ళు దృష్టికి తీసుకొస్తే పెళ్లి తక్షణం ఆపివేసే అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేసి, తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి అలాంటి వివాహాలు మరి అబ్బాయిలకి 21 సంవత్సరాలు, అమ్మాయిలు 18 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఆ వివాహాలు నిర్వహించవద్దని చెప్పి మన చట్టం చెప్తుంది. కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా పాటించాలి. మన దేశంలో చట్టపరంగా మరి 21-18 నిర్ణయించిన సరైన వయసు రాకముందే గర్భధారణ ఎందుకు నిర్ణయించారంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎదిగితే మరి పుట్టే పిల్లవాళ్ళు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారని. సరైన వయసు రాకముందే గర్భధారణ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి పిల్లకి, తల్లికి ఇద్దరికి కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి చెప్తాను. ఈ దశలో శారీరక మార్పులతో పాటు ప్రవర్తనలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. మనం శారీరక మార్పుల గురించి బాగా చూసాం. అంటే వాళ్ళలో ద్వితీయ లైంగిక లక్షణాలు డెవలప్ కావటం, సంతానోత్పత్తికి కూడా శక్తి ఉండేటట్టుగా ఉండటం. మరి ఈ దశలో మరి వాళ్ళ వయసును కూడా బట్టి వాళ్ళు పెళ్లి చేసినట్టయితే వచ్చే నష్టాలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ దశలో శారీరక మార్పులతో పాటు ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. వాళ్ళకి ప్రవర్తన కూడా ఒక శైలిలో ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తొందరపాటు ఎక్కువ, అన్నీ తొందరపడుతుంటారు. చిన్న పిల్లల్లాక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. మరి ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేరు. ఏమైనా పనుల విషయంలో ఒత్తిడి తీసుకురావటానికి ఇష్టపడరు. మనం ఏమైనా ఒత్తిడి చేసినా చేయి, చదువు అట్లా అంటుంటే వాళ్ళు కొన్ని ఇష్టపడరు. ఒక్కోసారి చురుగ్గా ఉంటారు, హుషారుగా ఉంటారు, అంతలోనే స్తబ్దంగా మారిపోతుంటారు. అంటే వాళ్ళ యొక్క వయసు, అంటే ఆ వయసులో వచ్చే మార్పులు. ఈ దశలో బాలబాలికలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. ఇప్పటి వరకు తల్లిదండ్రులు మమ్మీ డాడీ అనుకుంటూ, అన్న చెల్లి అనుకుంటూ అక్కడ వరకే పరిమితమైన వాళ్ళు ఇక తర్వాత స్నేహితులు పెరుగుతారు. స్నేహితులతో ఎక్కువగా చనువుగా ఉంటారు. తల్లిదండ్రులతో కన్నా కూడా ఇక్కడ స్నేహితుల అభిప్రాయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు. తన యొక్క సమస్యను కానీ తనలో ఉన్న డౌట్స్ను కూడా స్నేహితుల ద్వారానే తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు, తల్లిదండ్రుల ద్వారా కన్నా కూడా. అంటే ఈ వయసులో వాళ్ళు స్నేహాలని ఎక్కువగా కోరుకుంటారు. మానవ శరీరంలోని నాళాలు లేని గ్రంథులను వినాల గ్రంథులు అంటారు. మరి ఈ మార్పులకు కారణం ఏంటి? శరీరంలో వివిధ మార్పులకు కారణం ఏంటి? వాళ్ళ మానసిక మార్పులకు కారణాలు ఏంటి అని అంటే అప్పుడే ఎందుకు వస్తున్నాయి మార్పులు? అప్పుడే తెలిసి తెలియకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? తొందరగా ఎందుకు తొందరపడుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ ఈ వయసులో అసలు జరిగే విషయం ఏంది? ఏం జరుగుతుంది ఆ బాడీలో? ఏం జరుగుతుంది అంటే ఆ కౌమార దశలో 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఆ బాలబాలికల్లో జరిగేటటువంటి మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అని మనం ఒకసారి పరిశీలన చేస్తే మానవ శరీరంలో నాళాలు లేని గ్రంథులు మన శరీరంలో ఉన్నాయి అక్కడక్కడ. వాటినే మనం వినాల గ్రంథులు అంటాం. అంటే వినాళం అంటే నాళం లేని అంతఃస్రావి గ్రంథులు అంటారు. వీటిని అంతఃస్రావి గ్రంథులని కూడా అంటారు. ఈ దశలో ఈ వినాల గ్రంథుల నుండి స్రవించే రసాయన పదార్థాలనే హార్మోన్లు అంటారు. అంటే ఎక్కువగా మనకి మామూలుగా హార్మోన్ల ప్రభావం వల్ల కౌమార దశలో వాళ్ళ యొక్క ప్రవర్తనలు అలా ఉంటాయి అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ హార్మోన్ అంటే మానవ శరీరంలోని నాళాలు లేని గ్రంథులు వినాల గ్రంథులని, ఈ వినాల గ్రంథుల నుంచి స్రవించే రసాయన పదార్థాలని హార్మోన్లు అని అంటాం మనం ఇక్కడ. అంటే ఈ హార్మోన్లు ఏం చేస్తాయి మరి అంటే ఈ 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు పిల్లల్ని
మరి ఏ విధమైన మార్పులకు గురి చేసేటట్టు ఈ హార్మోన్ల యొక్క ప్రభావం ఏముంటుంది అంటే ఈ హార్మోన్లు మానవ శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తాయి. అంటే జీవక్రియల్ని నడపటానికి మరి నిర్వహించడానికి వీటి యొక్క ప్రభావం వాటి మీద చూపెడతాయి. ఈ హార్మోన్లు శరీరంలోని కాల్షియం, చక్కెర, నీటి పరిమాణాన్ని కూడా నియంత్రిస్తాయి. అంటే ఈ హార్మోన్ల యొక్క ప్రభావం శరీరం మీద ఉంది, జీవక్రియల మీద కూడా ఉంది. కాల్షియం, చక్కెర, నీటి పరిమాణాన్ని కూడా నియంత్రించడం జరుగుతుంది. ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అంటే స్త్రీ జీవి శరీరంలో కానీ పురుష జీవి శరీరంలో కానీ ముష్కాలు ఏర్పడటంలో కానీ త్రిబీజ కోశాలు ఏర్పడటంలో కానీ మరి వీటన్నిటి ప్రత్యుత్పత్తి వ్యవస్థలో జరిగే మార్పులు అన్నిటికి కూడా ఈ హార్మోన్ల ప్రభావమే ఉన్నది. అంటే వీటి నియంత్రణలో ఋతుచక్రం ప్రారంభమవుతుంది, ఆగిపోతుంది, గర్భధారణ జరుగుతుంది, పాల ఉత్పత్తి, బాలబాలికల్లో ద్వితీయ లైంగిక లక్షణాలు, పెరుగుదల లక్షణాలు ఇవన్నీ కూడా ఈ దశలో జరుగుతుంది. ప్రత్యుత్పత్తి అవయవాల పెరుగుదలలో ఈ హార్మోన్ కౌమార దశపై ఈ హార్మోన్ల ప్రభావం ఈ విధంగా చూపెడుతుంది. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద బాగా చూపెట్టి అక్కడ మరి ఋతుచక్రం ఆగిపోవడం ప్రారంభం, మరి గర్భధారణ, పాల ఉత్పత్తి, వివిధ రకాల మార్పులు, ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే ఏంటి, గడ్డాలు మీసాలు రావటం, మైలో క్షోజాలు పెరగటం, మరి ఇలాంటి మార్పులన్నీ కూడా ఈ హార్మోన్ల ప్రభావమే, ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద జరిగే ప్రభావం. అసలు ఏమేమి హార్మోన్లు ఉన్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. హార్మోన్లు కొన్ని రకాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఏ జీవుల నుంచి ఏ భాగాల నుంచి హార్మోన్లు విడుదలవుతున్నాయి. ముష్కాలు అంటే ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు. ఈ ముష్కాలు వీటి నుండి టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలై శుక్రకణాల ఉత్పత్తి, ద్వితీయ లైంగిక లక్షణాలు అభివృద్ధి జరుగుతుంది. అంటే ముష్కాల్లో వీటి నుండి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. అంటే ఒక్కొక్క హార్మోన్ ఒక్కొక్క ప్రభావాన్ని కలుగజేస్తుంది. అంటే ఈ టెస్టోస్టిరాన్ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది, ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి చేస్తుంది. ద్వితీయ లైంగిక లక్షణాలు అంటే చెప్పాము, గడ్డాలు మీసాలు రావటం, ఛాతి మీద వెంట్రుకలు రావటం, మరి ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఈ ముష్కాల నుంచి విడుదలైన టెస్టోస్టిరాన్ నుంచి. ఇక్కడ మనకు క్వశ్చన్ అడుగుతారు, ముష్కాల నుంచి విడుదలయ్యే హార్మోను టెస్టోస్టిరాన్ ఈ కింది ఏ అవయవం నుంచి ఉత్పత్తి అవుతుంది అని చెప్పి మనం అడిగితే ముష్కాలు అని గుర్తుంచుకోవాలి. ముష్కాల నుంచి టెస్టోస్టిరాన్. హార్మోన్లో ఇంకా స్త్రీబీజ కోశాలు, వీటి నుండి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇందా చెప్పాం, ఈస్ట్రోజన్ ఎక్కువ విడుదలవుతుంటే మరి ద్వితీయ లైంగిక లక్షణాలు పెరుగుతాయి. మరి ఈస్ట్రోజన్ ఉన్నటువంటి పాలు తాగినప్పుడు కూడా అమ్మాయిల్లో మరి ఎక్కువగా ద్వితీయ లైంగిక లక్షణాలు పెరిగే అవకాశం. అందుకోసం ఈస్ట్రోజన్ ఉన్నటువంటి ఆల్రెడీ స్త్రీబీజ కోశాల నుంచి 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల లోపల ఈస్ట్రోజన్ అనేది విడుదలై దాని నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ విడుదలై ఈ అండాల విడుదల, పిండ ప్రతిష్టాపన, ఋతుచక్ర నిర్వహణ, ద్వితీయ లైంగిక లక్షణాలు పెంపొందించడంలో ఈ స్త్రీబీజ కోశాల నుంచి విడుదలైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ మరి ఉపయోగపడుతుంటాయి. దీని యొక్క విధి అంటే మనం మళ్ళీసారి ముష్కాల నుంచి టెస్టోస్టిరాన్, స్త్రీబీజ కోశాల నుంచి ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, ఈ హార్మోన్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది, మొదటిది ముష్కాల్లో విడుదలయ్యే టెస్టోస్టిరాన్, స్త్రీబీజ కోశాల్లో విడుదల ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్. ఇక తర్వాతది పీయూష గ్రంథి. పీయూష గ్రంథి అంటే అన్నింటికన్నా అన్ని గ్రంథుల కన్నా 7 అంతఃస్రావి గ్రంథులని కొన్ని ఉన్నాయి. ఒకటి ముష్కాలు, ఒకటి స్త్రీబీజ కోశాలు, తర్వాత పీయూష గ్రంథి, ఆదివృక్క గ్రంథి, మరి అదేవిధంగా అవటు గ్రంథి, అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి. ఇట్లా కొన్ని గ్రంథులు ఉన్నాయి. ఏ గ్రంథులు ఇవి? నాళాలు లేని గ్రంథులు. ఈ గ్రంథుల్లో ముఖ్యంగా అన్నింటికన్నా ప్రధానమైన గ్రంథి పీయూష గ్రంథి. పీయూష గ్రంథి ఇది ప్రధాన గ్రంథి అని ఎందుకు అంటున్నారంటే దీనిలో ఇంకా 3 రకాల గ్రంథులు ఉన్నాయి. అంటే హార్మోన్లు అన్ని గ్రంథుల మీద కూడా నియంత్రణ ఉంటుంది.
పీయూష గ్రంథి మిగిలిన గ్రంథులన్నింటినీ కూడా తన నియంత్రణలో ఉంచుతుంది. అసలు ఈ పీయూష గ్రంథులు విడుదలయ్యే హార్మోన్స్ ఏంటి? ఒకటి పెరుగుదల హార్మోన్, అంటే మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉపయోగపడే ముష్కాలు, స్త్రీ బీజకోశాలు కానీ, మరి మనిషి చిన్నప్పటి నుంచి 13 సంవత్సరాల నుంచి పెరుగుదల స్పీడ్గా జరుగుతుంది. ఆ పెరుగుదలకు ఒక హార్మోన్ ఉంది. ఇది మిగిలిన అంతఃస్రావి గ్రంథులపై కూడా ప్రభావం చూపెట్టి ఇది పెరుగుదలలో భాగం అని అంటే. తర్వాత రెండోది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. ఇది అండోత్పత్తికి అవసరమయ్యే ఈస్ట్రోజన్ ప్రేరేపిస్తుంది. ఇక్కడ ఒక హార్మోన్ ఉండి ఈస్ట్రోజన్ని ప్రేరేపిస్తుంది, అండోత్పత్తికి అవసరమయ్యేది. ల్యూజినైటింగ్ హార్మోన్ LHS, ఇది ముష్కాలను ప్రేరేపించి శుక్రకణాలను ఉత్పత్తి అయ్యేటట్టుగా చూస్తుంది. ఈ శుక్రకణాల ఉత్పత్తిలో దీని యొక్క పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాలి, పెరుగుదల హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూజినైటింగ్ హార్మోన్, ఈ 3 రకాల హార్మోన్స్ ఇక్కడ ఈ పీయూష గ్రంథిలో ఉన్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటిది ఆదివృక్క గ్రంథి. దీని నుండి ఎడ్రినలిన్ అనే హార్మోను విడుదలయ్యి ఉద్వేగాలను నియంత్రిస్తుంది. అంటే ఇది తక్కువ విడుదలైన ఇబ్బంది, ఎక్కువ విడుదలైన కూడా. దీని నుంచి ఎడ్రినలిన్ హార్మోన్ విడుదలై ఉద్వేగాలను, అంటే మనకు వచ్చే ఆవేశాలని, మనం స్పందించే విషయాలపై ఇది నియంత్రణ అనేది చూపెడుతుంది. ఇలా మన శరీరంలో వివిధ రకాలైనటువంటి హార్మోన్స్ ఉన్నాయి అనేది గుర్తించాలి. అంటే ఈడ వివిధ రకాలైనటువంటి హార్మోన్స్లో మరి గ్రంథులు ఆదివృక్క గ్రంథి, అలాగే పీయూష గ్రంథి, ముష్కాలు, బీజకోశాలు, ఇవి కౌమార దశలో వీటి యొక్క ప్రభావాన్ని చూపే గ్రంథులు. ఇకపోతే సంతులిత ఆహారం ఏం తీసుకోవాలి? ఆహారంలో తగు పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు మరియు విటమిన్లు కలిగి ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అన్నారు. అంటే తగు పరిమాణంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ప్రోటీన్లు ఉంటాయి, కొవ్వు పదార్థాలు ఉండాలి, విటమిన్లు కూడా కలిగి ఉండాలి. అన్నీ ఒక రేషియోలో ఉండి ఆహారం అన్నీ కలిగినటువంటి విటమిన్లు, కార్బోహైడ్రేట్, కొవ్వులు, ప్రోటీన్లు కలిగినటువంటి ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని మన సంతులిత ఆహారం అని అంటారు. అన్నీ ఉన్నటువంటి ఆహారం. ఇనుము లభ్యమయ్యే ఆకుకూరలు, బెల్లం, మాంసం, సిట్రస్ ఫలాలు, ఉసిరికాయలు లాంటివి ఆ దశలో తీసుకోవాలి. ఈ దశలో అంటే ఈ కౌమార దశలో తీసుకోవాల్సినటువంటి ఆహారం కూడా కొద్దిగా సంతులిత ఆహారం తీసుకోవాలి పిల్లలకి. ఈ దశలో ఆకలికి తట్టుకోలేకపోతారు పిల్లలు. తట్టుకోలేకపోయి ఆవురాహుమంటుంటారు, ఇంటికి వచ్చి అడుగుతుంటారు. అంటే ఈ దశలో పిల్లలు స్కూళ్ళల్లో కానీ, బయట కానీ, రోడ్ల మీద కానీ వారికి బాగా ఆకలి అనిపించి ఐస్ క్రీమ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం, చిప్స్ తింటాం, స్నాక్స్ లాంటివి తినటానికి ఇష్టపడుతుంటారు బాగా. ఇక మధ్య మధ్య అవి తింటుంటే వాళ్ళకి ఆకలి తీరినట్టుగా ఉంటుంది. కాబట్టి అవి ఎక్కువగా తినటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. స్థూలకాయానికి గురయ్యే అవకాశం ఉంది. అంటే బాగా లావుగా పెరిగి ఒబెసిటీకి గురయ్యే అవకాశం ఉంది. అంటే దీన్ని స్థూలకాయం అంటే లావుగా అయ్యే అవకాశాన్ని ఉందన్నమాట. కౌమార దశలో స్వేద గ్రంథులు చురుగ్గా పనిచేయటం వల్ల చెమట ఎక్కువ విడుదలవుతుంది. పరిశుభ్రత లేకపోతే రకరకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల వలన జబ్బులు వస్తాయి. అంటే ఈ చెమటలో పోయటం వల్ల ఈ చేతి సందుల్లో కానీ వీటిలో మనకి బాగా చెమట నీరు పోసి రుద్దటం వల్ల ఇక్కడ కొన్ని బ్యాక్టీరియాలు చేరి అక్కడ గజ్జి, తామర లాంటివి వేరే కూడా వస్తుంటాయి. కాబట్టి శిలీంధ్రాల, బ్యాక్టీరియాలు వచ్చాయి జబ్బులు అనమాట. అంటే పరిశుభ్రత చాలా ముఖ్యం. అంటే ఈ వయసులో ఇంకా ముఖ్యం అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో కొన్ని ప్రభావాలు ఉన్నాయి కాబట్టి. అమ్మాయిలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వాడి పారేసే న్యాప్కిన్లు వాడటం, అంటే అంటే మనం వాడి అంటే వాటి తిరిగి వాడకూడదు. అంటే వాటిని వాడినట్టయితే ఋతు సంబంధ వ్యాధులకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిని దూరం చేయాలంటే వాటిని వాడి పారేసే జ్ఞాపకంలో వాడటం మంచిది. యూజ్ అండ్ త్రో అనేటువంటివి ఆ విధంగా వాడాలి అటువంటి పదాలు. పరిశుభ్రత, శారీరక వ్యాయామం. ఈ దశలో
ఆరోగ్యం చక్కగా ఉండాలంటే మంచి నిద్రపోవాలి, మానసిక ఉల్లాసం ఉండాలా, కావాలంటే వ్యాయామం, తప్పనిసరిగా ఆటలు. ఈ దశలో వాస్తవంగా పిల్లలు కూడా బాగా ఆటలు ఆడటానికి బాగా ఇష్టపడతారు. బాగా ఉరుకుతాం, పరిగెత్తటం ఇట్లాంటి పనులకు బాగా ఇష్టపడుతుంటారు. ఒకవేళ ఆ విధంగా ఎవరన్నా ఉంటే మరి వాళ్ళని ఆటలు ఆడటానికి బాగా ప్రోత్సహించాలి. నిశ్శబ్దంగా లేకపోతే స్తబ్దంగా ఆటలు ఏం ఆడకుండా ఉంటే వాళ్ళని ఆటలు ఆడటానికి ప్రోత్సహించాలి. అంటే బాగా వ్యాయామం చేయాలి, బాగా ఆహారం తీసుకోవాలి. మరి అప్పుడే మంచి నిద్ర, మానసిక ఉల్లాసం అనేది తప్పకుండా వచ్చే అవకాశం. పరిశుభ్రత, శారీరక వ్యాయామం. ఆటలు ఆడకుండా టీవీల ముందు, కంప్యూటర్ల ముందు, సెల్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపితే ఏమైంది? సోమరిపోతుల్లా తయారై చదువు పట్ల శ్రద్ధ చూపలేం. చదువు పట్ల శ్రద్ధ పూర్తిగా తగ్గిపోతుంటుంది రోజు రోజుకి. ఆటలు ఆడకుండా ఉండి టీవీల మీద కూకొని బయట ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకుంటూ మరి సెల్ ఫోన్లతోటే తలకాయ దాంట్లోంచి బయటికి తీయకుండా ఒకటే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటే జరిగే పని ఏంటంటే ఆ విధమైన భావం. ప్రమాదకరమైన మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, పొగ తాగటం దశలో అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో ఇతరుల ఒత్తిడికి లోనై చెడు అలవాట్లకు కూడా బానిస అవుతారు. ఫ్రెండ్స్ యొక్క ఒత్తిడికి, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ దొరకపోతే, చెడు అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్ కనుక దొరికినట్టయితే వాళ్ళు చేసే పని అది తప్ప ఒప్ప అని ఆలోచించకుండా వాళ్ళు చెప్పినటువంటి పని, వాళ్ళు చేసే పని వాళ్ళని చూసి నేర్చుకోవటానికి, అలవాటు పడటానికి, బానిసలు కావటానికి ఈ దశ జరుగుతుంది. ఈ దశలో పొగ తాగటం, పాన్ మసాలాలు వంటి పొగాకు ఉత్పత్తులకు 15 సంవత్సరాలకే బానిసలు అవుతున్నారు. చిన్నపిల్లలు మరి మన షాపుల్లో కొన్ని మత్తు ట్యాబ్లెట్స్, మత్తు చాక్లెట్లు, మరి ఇట్లాంటి పాన్ పరాగులు ఇలాంటి కొన్ని అమ్ముతున్నారు. వీటిలో కలిపి వేరే చాక్లెట్లో కలిపి కూడా అమ్ముతున్నారు. అయితే ఇవి పిల్లలు మరి బాగా వాటికి అలవాటు పడకూడదు. అలవాటు పడితే బానిసలు అయితే దాని నుంచి కోరుకోవడం కష్టం. ఈ దశలో వాళ్ళు ప్రపంచ జనాభాలో కౌమార దశలో దాదాపు 57 నుంచి 57.57% మంది కౌమార దశలోనే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది అనేది మనం ఇక్కడ గుర్తించాలి. కాబట్టి కౌమార దశలో ఉన్నవారు ఎటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలి. మరి ఇక్కడ ఒక శాస్త్రవేత్త, ఒక మానసిక నిపుణుడు, స్టాన్లీ హాల్ అనే మానసిక నిపుణుడు కౌమార దశను ఒడిదుడుకులతో కూడిన దశ అని ప్రకటించాడు. స్టాన్లీ హాల్ అనే మానసిక నిపుణుడు ఇది చాలా ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ దశలో ఏం తప్పులు చేస్తారో తెలియదు, మంచి చేస్తారో తెలియదు, చదువుతారో తెలియదు, చదవరో తెలియదు, చెడు సవాసాలు ఎన్నో అయినట్టు. ఈ దశలో తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని కంట కనిపెడుతూ వాళ్ళ కోరికలు తీస్తూ వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిచేటట్టుగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇది ఒడిదుడుకుల దశ అని చెప్పాడు స్టాన్లీ హాల్ అనే ఆయన. ఎవరైనా వ్యక్తి ప్రమాదానికి గురి అయినప్పుడు లేక హఠాత్తుగా అస్వస్థత చెందినప్పుడు వెంటనే తాత్కాలికంగా అందించే సహాయాన్ని ప్రథమ చికిత్స అంటారు. అంటే ఇప్పుడు ప్రథమ చికిత్స గురించి చూసుకుందాం. ప్రథమ చికిత్సలో ఏంటి? ఇప్పటివరకు మనం కౌమార దశ గురించి చూసాం. తర్వాత ప్రథమ చికిత్స. ఎవరైనా వ్యక్తి అనుకోకుండా ప్రమాదానికి గురైనప్పుడు హఠాత్తుగా అస్వస్థత అంటే మామూలుగా ఉండవలసినటువంటి స్థాయి నుంచి ఆరోగ్యంగా ఉండే పరిస్థితి నుంచి అనారోగ్యానికి గురయ్యే పరిస్థితిలోకి రావటం. ఆ విధంగా రావటం వల్ల అప్పుడు తాత్కాలికంగా అందించేటటువంటి సహాయమే ప్రథమ చికిత్స అంటారు. అసలు ప్రథమ చికిత్స యొక్క లక్ష్యం ఏంటి అంటే, ప్రథమ చికిత్స యొక్క లక్ష్యం ప్రమాదానికి గురి అయినటువంటి వ్యక్తిని బ్రతికించడం. బాధ విపత్తు నుండి
విముక్తి చేయటం, వారికి బాధ నుంచి మనం విముక్తి చేయాలి. వైద్యుడు వచ్చే వరకు రోగి పరిస్థితికి దిగజారకుండా చూడటం, లేదా ఆ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళటం దీని యొక్క ఉద్దేశం. అంటే ఈ ప్రథమ చికిత్స ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అంటే ప్రథమ చికిత్స గురి అయిన వ్యక్తిపై సానుభూతి చూపుతూ, సమయస్ఫూర్తితో పని చేసుకుంటూ, దయతో కూడిన సహాయం చేయటం వలన ఆ వ్యక్తి యొక్క బాధను కొంత మేరకు మనం తగ్గించవచ్చు. ప్రథమ చికిత్స చేసే వ్యక్తి నేను డాక్టర్నని అనుకోవద్దు. ఆయన ప్రమాదానికి గురి అయిన వ్యక్తికి ప్రాణాపాయం కలిగించే వైద్య నిర్ణయాలు ఏవి తీసుకోకూడదు అని తెలుసుకోవాలి. ఆయన ముఖ్యంగా ప్రథమ చికిత్స చేసేవాళ్ళు నాకు అన్నీ తెలుసని, నేను డాక్టర్తో సమానమని అని కాదు ఆయన ఉద్దేశం. ఆయన ప్రాణానికి ప్రాణాపాయం కలిగించకుండా కొన్ని చర్యలు మాత్రమే, కొన్ని పనులు మాత్రమే, బతికించడానికి కొన్ని పనులు మాత్రమే, డాక్టర్ దగ్గర తీసుకుపోయేంత వరకు తను ఆయన చనిపోకుండా ప్రాణాపాయంలోకి పోకుండా కాపాడటం కోసం చేసే ప్రయత్నమే ప్రథమ చికిత్స చేసేవాళ్ళ ఉద్దేశం. ఇస్మార్క్ అనే ఆయన 1823-1908 సంవత్సరంలో జర్మన్ విదేశీయుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు. ప్రథమ చికిత్స ఎట్లా చేయాలి అనే దాని మీద ఆయన ఫస్ట్ దీన్ని ముందుకు తీసుకొచ్చినాడు. ఈ ప్రథమ చికిత్సను వ్యాప్తిలోకి తేవటానికి 1879లో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు, బ్రిటిష్ రెడ్ క్రాస్ సొసైటీ, సెయింట్ ఆండ్రూస్ సర్వీస్ వారు ప్రజలకు తర్ఫీదు ఇస్తున్నారు. అంటే వీళ్ళంతా ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఏ విధంగా, ఎలాంటి వాళ్ళకి ఎలా చేయాలి. ప్రస్తుతం 104 వాహనానికి ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చి రోగిని ఆ ప్రథమ చికిత్స చేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నారు. ప్రథమ చికిత్స చేసే వారికి తగిన పరిజ్ఞానం, అనుభవం ఉండి అతి తొందరగా తక్కువ వ్యవధిలో జరగాలి. అయితే ఇలా రోగిని అంటే వెల్లికలా పడుకోబెట్టి బట్టలు వదులు చేసి గాలిని పీల్చు మార్గంలో అడ్డంకులు ఉంటే తొలగించాలి. అంటే అక్కడ మన ప్రథమ చికిత్స మొదలు పెడితే ఊపిరి ఆడుతుందా లేదా అని పరిశీలించి, విషపు వాంతులు, యాసిడ్ సందర్భంలో తప్ప మరి అలాంటివి వచ్చేటప్పుడు మాత్రం నోటితో కృత్రిమ శ్వాస ఇవ్వకూడదు. ఒకవేళ అలాంటి సందర్భం కాకుండా ఉన్నట్టయితే మనం అతను గాలి ఇవ్వటానికి, గాలి ఆడటం కోసం నోటితో కూడా ఆయన గాలి అందియచ్చు. నోటి ద్వారా ఊది మనం బాగా అని గాలిని అందియచ్చు. కానీ అతనికి విషపు వాంతులు కానీ, యాసిడ్ టైపు వాంతులు కానీ వచ్చినప్పుడు మాత్రం అలాంటి పని చేయకూడదు. గుండె కొట్టుకోవడంలో స్పందన లేకపోతే వెదురమ్ముపై ఇప్పుడు అనుకోకుండా గుండెపోటు వచ్చి గుండె కొట్టుకోవట్లేదు, అలాంటి పరిస్థితిలో అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి బాగా అణిగినట్టు నొక్కి నొక్కి ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు మనం ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ప్రమాదం జరిగిన మొదటి గంటలో డాక్టర్ని చేర్చే లోపల, డాక్టర్ కూడా వైద్యం చేయబోయే ఈ గంటలో అతనికి ప్రమాదం జరిగి డాక్టర్ దగ్గర కానీ ప్రథమ చికిత్స టైంలో ఒక గంటలో జరిగే వైద్యం ఏదైతే ఉందో దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటారు. అది ఆ గోల్డెన్ అవర్లో మనం కనుక మంచిగా సరిగా ప్రవర్తించి, సరిగా స్పందించి, వైద్యం డాక్టర్ కూడా సరిగా స్పందించి, ప్రథమ చికిత్స చేసేవారు కూడా సరిగా స్పందించి మరి చేసినట్టయితే ఆ ప్రథమ చికిత్స అంటే ఆ వ్యాధికి గురైనటువంటి వ్యక్తికి గోల్డెన్ అవర్గా ఉంటుంది. అంటే అవర్లో అతను బతికియచ్చు అన్నమాట. ప్రథమ చికిత్స మనం దీంట్లో మొదట గంటలో సరి అయిన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాల్లో ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. మరి ఇక్కడ అంటే బాగా అంటే వెంటనే మనం తీసుకుపోవటంలో వాటిని సరి అయినటువంటి చికిత్స తీసుకుపోవడం చేయొచ్చు. బెనికిన గాయాలైతే కొంతమందికి ప్రథమ చికిత్స చేసేటప్పుడు కొంతమంది అంటే ఎన్నో రకాలు ఉంటాయి. ప్రథమ చికిత్సలో కూడా గుండె ఆగిపోవటం, లేకపోతే కింద పడటం, ఎముకలు ఇరిగిపోవటం, బెనకటం, ఇలాంటి నీటిలో పడటం, కరెంట్ షాకులు రావటం. బెనికిన గాయం మీద ఆయింట్మెంట్తో గట్టిగా మరి బాగా రుద్దకుండా పైపైన రాసి మరి ఐస్ని డైరెక్ట్గా కాకుండా ఒక దళసరి గుడ్డలో వేసి ఆ గుడ్డతోటి కాపినట్టయితే దాని మీద ఉంచి చేయాలి. మెడికల్ షాపులో దొరికే ఆయింట్మెంట్ని దాని మీద కట్టుకట్టాలి బ్యాండేజ్ తోటి రాసి.
మొదట కాలిన ప్రాంతాన్ని కాలినట్టయితే ఏం చేయాలి, కాలిన గాయాలకు ఏం చేయాలి ప్రథమ చికిత్స. మొదట కాలిన ప్రాంతాన్ని దారగా వచ్చే చల్లని నీటి కింద లేదా చల్లని నీటితో 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఏదైనా మరి దానికి సంబంధించినటువంటి ఆయింట్మెంట్ రాయాలి. ఎప్పుడు కూడా బొబ్బలు మాత్రం చిదపరాదు. కాలిన గాయాన్ని బ్యాండేజ్ గుడ్డతో లైట్గా కట్టాలి. అంతేగాని బొబ్బలు నలపటం, వేడి నీళ్ళు పోయటం, మరి ఇంకేదైనా చేయాలని ప్రయత్నించడం చేయకూడదు. మంటలు అంటుకున్నప్పుడు మరి పరిగెత్తకుండా ఎస్డిఆర్ నియమం పాటించాలి. ఎస్డిఆర్ నియమం ఏంటి? ఎస్ అంటే స్టాప్, ఆగాల, పరిగెత్తొద్దు. ఒకవేళ మనకు బట్టలకు మంటలు అంటుకుంటే పరిగెత్తొద్దు, డ్రాప్, పడిపోవాలి. అంటే ఆగాల, పడిపోవాలా, రోల్, అటు ఇటు దొరలాలి. అంటే దొర్లితే ఏమవుతుందంటే మంటలు ఆరిపోయే అవకాశం ఉంది. మన దగ్గర ఎవరు లేనప్పుడు కానీ మనం తీసుకునే నిర్ణయం అది. పాయిజన్ తీసుకున్న వ్యక్తిని సాధ్యమైనంత వరకు ఆ విష తీవ్రత తగ్గించడానికి ఎక్కువ నీటిని ఇస్తూ ఆసుపత్రి తీసుకొని వెళ్ళాలి. వాంతి జరగకుండా, స్పృహ తప్పిపోకుండా చూడాలి. ఒకవేళ స్పృహ తప్పి పడిపోతే వ్యక్తిని పక్కకు పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలి. మనం ఛాతీలో వచ్చే నొప్పిని గుండెపోటు అంటారు. ఛాతీలో నొప్పి పొడిచినట్టుగా ఉండి దాంతోపాటు మరొక చోట కూడా నొప్పి వస్తే అప్పుడు మనకి తప్పనిసరిగా గుండెపోటు వచ్చిందని నిర్ధారించుకోవచ్చు. చెమట గారటం, కడుపులో వికారం ఉండి మరి ఛాతీ నొప్పి కూడా వస్తే దాన్నే మనం గుండెపోటు అని చెప్పి అంటాం. అంటే ఇక్కడ గుండె నొప్పి అనగానే మనకి బాగా పొడుస్తున్నట్టుగా అనిపించడం, ఇంకొక 2 చోట్ల నొప్పి రావటం, అప్పుడు దానిగా భావించవచ్చు. ఎండలో తిరిగిన వ్యక్తికి వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? ఎండలో తిరిగిన వ్యక్తికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు తిరగటం, వాంతి వచ్చినట్టు ఉండటం, బాగా తలనొప్పి లాంటి లక్షణాలు ఉండటం ఈ వడదెబ్బ తగిలిందని మనం చెప్పవచ్చు. ఈ లక్షణాలన్నీ ఉంటే వడదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అంటే ఎండలో బాగా తిరిగి వచ్చిన తర్వాత, ఎండలో పడరు, ఇంటికి వచ్చిన తర్వాత తగిలిద్దా ఎఫెక్ట్. అంటే అప్పుడు శరీరంలో మార్పులు జరుగుతుంది. ఆ వేడికి మార్పులు జరిగి జ్వరం రావటం, ఒళ్ళు తిరగటం, వాంతి చేసుకోవటం బాగా జరగటం, ఇవన్నీ తలనొప్పి రావటం లక్షణాలన్నీ కూడా వడదెబ్బకి లక్షణాలు. ఒక వ్యక్తి శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డలో ఎలక్ట్రాల్ కలిపినటువంటి నీటిని తాగించాలి. అంటే ఈ పౌడర్, ఎలక్ట్రాల్ పౌడర్ మనకు బయట కూడా ఉంటుంది. అది దాపించినట్టయితే కొంత తనకి లోపల ఉన్నటువంటి వేడి తగ్గే అవకాశం ఉంది. శరీరాన్ని సాధ్యమైనంత వరకు వడదెబ్బ తగిలినప్పుడు మరి తడిగుడ్డతో ముంచి పిండుకుంటూ, మళ్ళీ ముంచి పిండుకుంటూ బాగా లోపల ఉన్నటువంటి వేడిని తగ్గిస్తూ పోవాలి తప్ప మరి ఏం చేయాలి. కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలి? కరెంటు ఉన్న తీగ తాకినప్పుడు విద్యుత్ మన శరీరంలో ప్రసారమై మన జీవక్రియలు అనగా శ్వాసక్రియ, గుండెగొట్టుకోవటం ఆగిపోయే ప్రమాదం ఉన్నది. దీన్నే మనం కరెంట్ షాక్ అంటాం. అంటే కరెంట్ షాక్ కొట్టగానే ఇసిరేయటం, కింద పట్టడం, షాకులో పోయి ఏం మాట్లాడకుండా ఉండటం లాంటివి జరుగుతుంటాయి. అంటే ఈ జీవక్రియ, శ్వాసక్రియ మీద, గుండె కొట్టుకోవటం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. కరెంట్ షాక్ ఎక్కువగా మరి ఎలా జరుగుతుంది, ఎవరికి దేనికి ప్రభావం జరుగుతుందంటే, ఎక్కువగా ఉంటే, బాగా తీవ్రంగా ఉంటే కరెంట్ షాక్ ఎక్కువగా కొడితే కార్డియాక్ అరెస్ట్ అంటారు. గుండె ఆగిపోవటం జరుగుతుంది. కరెంట్ షాక్ ఎక్కువ తగిలినప్పుడు గుండె ఆగిపోతుంది. అంటే దీన్నే కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే అరెస్ట్ అంటే ఆగిపోవటం, ఒకసారి అరెస్ట్ చేసి. కరెంట్ షాక్ తగిలిన వ్యక్తికి వెంటనే కరెంటు వైర్ తొలగించి కృత్రిమ శ్వాస అందేటట్టు ప్రయత్నించాలి. ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళాలి వెంటనే. అంటే ఈ విధంగా చేయటం వల్ల ప్రథమ చికిత్సలో మనం అదొక భాగం. అట్లనే వదిలేయకుండా ముందు వైరు తొలగించి తర్వాత హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. నీట మునిగినప్పుడు మరి ఈ ప్రథమ చికిత్సల్లో ఇదొకటి, బావిలో పడటం, చెరువులో పడటం. ఇలా చూస్తున్నాం పేపర్లో, చాలామంది సెలవులు వస్తే పిల్లలు చెరువు ఈతకపోయి పోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఆయన పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టి తల పక్క తిప్పి నోటిలో ఉన్న మట్టి ఇతరాలు బయటకు తీసి వీపు భాగాన్ని చేతులతో నొక్కుతూ శ్వాసావయాల్లో ఉండేటువంటి నీటిని బయటకు వచ్చేటట్టు చేయాలి. నీరు బయటకు పోయిన తర్వాత కృత్రిమ శ్వాస ద్వారా మామూలు శ్వాసక్రియ జరిగేటట్టు చూడాలి. ప్రథమ చికిత్సలో ఎముకలు విరిగినప్పుడు జరిగేది ఎముకల విరుపు అంటారు. అంటే సాధారణంగా అంగాల్లో, కాళ్ళు, చేతుల్లో ఎముకలు విరుగుతుంటాయి. ఈ ఎముకలు విరగటాన్ని ఎక్కడైతే విరుగుతుందో అది ఎముకల విరుపు అంటారు.
అంటే దాన్ని ఫ్రాక్చర్ అంటారు. అంటే ఏమైందంటే కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగిన దాన్ని ఫ్రాక్చర్ అయిందని చెప్పి అనుకుంటాం. అంటే ఇక్కడ విరుపు కూడా ఎన్నో కొన్ని రకాలు. సామాన్య ఎముకల విరుపు, చాలా చోట్ల ఎముకల విరుపు, జటిలమైన విరుపు, విఖండిత ఎముకల విరుపు, తాకిడి ప్రభావం, లేత ఎముకల విరుపు అని చెప్పి నేను. విరిగిన చోట నొప్పి ఉంటుంది, భరించలేము, వాపు ఉంటుంది, మరి కదిలిక కష్టంగా ఉంటుంది, మరి రాసుకున్నట్టు శబ్దం కూడా వస్తుంది. మరి ఇలాంటి ఎముకలు విరుపు వల్ల ఫ్రాక్చర్ జరిగి దాన్ని కట్టుకట్టడం, సిమెంట్ కట్టేయటం, తర్వాత ఎముకకు ఇరిగినప్పుడు ఒక బోల్ట్ పెట్టో లేకపోతే ఒక ఇనుప దాంతో దాన్ని జాయింట్ చేయటం, ఇలాంటివన్నీ కూడా ఎముకలు విరుపులో చేస్తున్నాడు డాక్టర్. కానీ మనం ఏం చేయాలా? ఎముకలు ఇరిగినప్పుడు మనం జాగ్రత్తగా కదలనీయకుండా ఉంచాలా. వెంటనే ఏదో కదలనీయకుండా ఇరిగిన చోట కట్టుకట్టి జాగ్రత్తగా మనం మరి డాక్టర్ దగ్గరికి చేరవేసే బాధ్యత మనం తీసుకోవాలి. అక్కడ వెళ్ళిన ఇరిగిందా ఇరగలేదనేది అక్కడ ఎక్స్రే ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి మరి ఆపరేషన్ అవసరం ఉంటే చేయటం, లేకపోతే కట్టుకట్టి ఎముకలు కలిసేటట్టు ఉంటే కూడా చేయడం జరుగుతుంది. మరి దీంట్లో ఈ చాప్టర్లో ప్రథమ చికిత్స ఇది కౌమార దశ పైన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవచ్చు. అంటే ఏంటంటే సాధారణంగా పిల్లల్లో ఎదుగుదల ఎప్పుడు ఉంటుంది? 13 నుంచి 19 సంవత్సరాలు. బాలబాలికల పెరుగుదల ఏ సంవత్సరంలోకి వచ్చాక సమానంగా ఉంటుంది? 18. కౌమార దశలో థైరాయిడ్ ముదిలాస్తి పెరగటం వల్ల ఆడమ్ యాపిల్ అనేది పెరుగుతుంది. ఏ ఆన్సరు. అదేవిధంగా ఏ గ్రంథుల వలన చెమటలు మొటిమలు వస్తాయి? థైల గ్రంథుల వల్ల. త్రిబీజకోశం నుండి నెలలకు ఎన్నిసార్లు అండాలు విడుదలవుతాయి? 1. అంటే నెలకు ఒక్కసారి అండం విడుదలవుతుంది. అంటే ఇక్కడ ఛాతిపైన వెంట్రుకలు గడ్డం మీసాలు రావడం ద్వితీయ లైంగిక లక్షణాలు. 40 నుంచి 50 సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవటాన్ని మోనోఫాజ్ అంటారు. మన దేశ చట్టం ప్రకారం పురుషుల వయసు 21 సంవత్సరాలు. అంటే ఇక్కడ వినాల గ్రంథుల నుండి విడుదలయ్యే వాటిని ఏమంటారు? హార్మోన్స్. అలాగే కౌమార దశ ఒడిదుడుకులతో కూడిన దశ అని అన్న శాస్త్రవేత్త ఎవరు? ప్రీస్ట్లీ, స్టాన్లీ హాల్, డార్విన్, మెండల్. ఎవరు? స్టాన్లీ హాల్ అనే శాస్త్రవేత్త ఈ మాట చెప్పాడు. ప్రథమ చికిత్సకు ఆద్యుడు ఎవరు? ఆద్యుడు ప్రథమ చికిత్స చేయవచ్చు, ఇలా చేయాలి అని మొట్టమొదటి చెప్పినటువంటి ఆద్యుడు ఇస్మార్క్. ఆండ్రూస్, జాన్ అంబ్రోస్, స్టాన్లీ ఏళ్ళలో ఇస్మార్కు అన్నమాట. అంటే ఈ విధంగా మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకొని, మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వేసుకొని, ఇవి మనం రేపు రాయబోయే కాంపిటీషన్ టెస్ట్లకు కూడా ఉపయోగించుకుంటే మనం దీన్ని ఈ చాప్టర్లో కూడా శాస్త్రవేత్తల పేర్లు, కొన్ని హార్మోన్స్ పేరు, వాటి నుంచి విడుదలయ్యే స్రావాలు, అవి చేసే పనులు, ఇవన్నిటిని గురించి కూడా మనం రాయొచ్చు. కాబట్టి మీరు ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా భావించాలని మళ్ళీ తర్వాత నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నమస్కారం.